అసలు మీరు సెపరేట్ ఉండడం కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు. సో తెలియదు. ఫ్రెండ్స్ రూమ్ లోనే ఉన్నా అనుకుంటున్నారు. సరే నువ్వైనా ఇంట్లో అసలు చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా? లేదు మేడం. ఇంతున్నారు కదా, రేపు పొద్దున వాళ్ళకి సడన్ గా తెలిస్తే బాగుండదు కదా అన్న ఆలోచన రాలే? వాళ్ళు ఒప్పుకోరు మేడం తెలిసిన. ఓకే, ఇప్పుడు ఏమైంది? కలిసి ఇట్లా చిన్న ఇంకా గొడవలు అవుతున్నాయి అనేసి కొట్టిండు నన్ను. కొడితే నేనేం చేసా, జస్ట్ ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, తెలియనట్టే నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక అమ్మ వాళ్ళు ముస్లిం అబ్బాయిని చూసి ఎంగేజ్మెంట్ చేసేసారు నాకు. నువ్వు చెప్పలే నాకు వద్దు నేను ఇప్పుడే చేసుకోనని? చెప్పినా ఎందుకు ఇంకెన్ని రోజులు ఉంటావు, ఇంకెన్ని రోజులు వరకు చేస్తావు, ఆడపిల్ల ఉంది కదా, మేము కూడా పెళ్లి చేయాలి కదా, నీ తర్వాత అన్నయ్య ఉన్నారు కదా. మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ వెంటనే. సో ఓకే, ఎంగేజ్మెంట్ పార్ట్ తర్వాత చూద్దాము, మ్యారేజ్ లైఫ్కి వద్దాము. సో మీరు ఎన్ని మంత్స్ లవ్ చేసుకున్నారు? 3 months. 3 months లవ్ చేసుకున్నారు, 3 months కలిసి ఉన్నారు. 3 నెలలే. సో ఈ 3 నెలలు 3 months మంచిగానే ఉన్నాము. ఇంకా 4th 5th month నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. ఓకే, ఇప్పటికుంటున్నారా కలిసే? ఏం లేదు, ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్. అతను అక్కడనే ఉండు, రూమ్ తీసుకొని. నువ్వు బయటకు వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. జస్ట్ కొట్టడం వల్ల నువ్వు బయటకు వచ్చా? అంటే ఇక ఊకే కొట్టడం. ఇంతకు ముందుకు మీరు లవ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు తాగలేదు ఆయన? తాగినా ఎప్పుడన్నా జస్ట్ ఏమన్నా అకేషన్స్ కి అప్పుడు తాగినా కూడా అంత ఏం లేదు. ఇప్పుడు రీసెంట్ గా అట్లా స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు కొడుతున్నావు, ఎందుకు ఇన్ని రోజులు అట్లా లేదు కదా, ఇప్పుడే ఎందుకు అట్లా చేస్తున్నావు అన్నా కూడా ఏం లేదు, నాకు అట్లా అనిపిస్తుంది, నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏమో అన్నట్టు కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేసి కొట్టడం స్టార్ట్ చేస్తే నేను వెళ్ళిపోయినా. సో ప్రేమించుకునేటప్పుడు లేవు ఈ అనుమానాలు? ఏం లేవు. పెళ్ళైన తర్వాత కాపురం చేసినాక వచ్చినాయి. అంటే ఎందుకు ఉట్టిగానే ఎవరు అనుమానించారు కదా, నువ్వేమన్నా చేసావా లేకుంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళావా? లేదు, తనకు చెప్పకుండా ఎటు వెళ్ళాను నేను. మరి ఎందుకు అంత సడన్ గా నీ మీద అనుమానం అనేది? తెలియదు, తను చేంజ్ అయిపోయిండు, నేను కూడా చేంజ్ అయిపోయాను. మరి ఏమన్నా ట్రాక్ నడుస్తుందా, ఏమన్నా గమనించా? అతనికి ఏం లేదు, అటువైపు కూడా ఏం లేదు. సో అనుమానించాల్సిన అవసరం ఏముంది? అలా అప్పుడు నిన్ను ఏమన్నా లైఫ్ నుంచి బయటికి పంపించాలంటే ఇట్లాంటి పనులు చేయాలి కదా, ఏమన్నా ట్రాక్ ఏమన్నా నడిపించాలంటే ఇంకో ట్రాక్. సో ఏం అవసరం అక్కడ? ఏదర్ నువ్వన్నా తప్పు చేసి ఉండాలి, లేదంటే అతనైనా వేరే అమ్మాయిని చూసుకోవడానికి నేను నీ లైఫ్ నుంచి ఆయన లైఫ్ నుంచి పంపించేయాలి. ఏం జరిగింది అక్కడ? ఏం జరగలేదు. లేదు సమరం చెప్పాలి. ఏం లేదు మేడం. ఏం లేనప్పుడు ఎందుకు అనుమానిస్తాడు అసలు? జస్ట్ ఫ్రెండ్ తోనే ఒక 2 hours మాట్లాడిన. వర్క్ ఉంది, అమ్మాయే వర్క్, నైట్ డ్యూటీ కూడా ఉంది, అది ఇదని. అప్పుడు నైట్ డ్యూటీ అని చెప్పి కూడా నైట్ అవుట్ లో అట్లా తిరిగినాం. అవన్నీ ఫ్రెండ్స్ తో తిరిగినప్పుడు తెలుసు తనకి. తను కూడా వచ్చిండు. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్ వాళ్ళకి నువ్వు వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ రావడం ఎవరు లేరు వాళ్ళకి. మరి అమ్మాయితో మాట్లాడుతాను ఎందుకు అనుమానిస్తాడు? అంటే 2 hours మాట్లాడినావు కదా, అంత కాన్ఫిడెన్స్ ఎవరన్నా ఉన్నారా అవతల సైడ్? అట్లా ఆ టైప్ లో ఎప్పుడు అనలేదు, ఫస్ట్ టైం. ఇంకెవరన్నా ఉన్నారా కాన్ఫిడెన్స్ లో అంతసేపు మాట్లాడిచ్చింది కదా అన్నట్టు. అంతకు ముందు మాట్లాడినా కూల్ గా ఉండేవాడు? అంతకు ముందు కూల్ గా ఉండేవాడు. నేను మాట్లాడకుంటే ఇంకా నువ్వు మాట్లాడకుంటే ఇంకా నేను ఉండలేనని తిరగడం చేయడం. అంతకు ముందు తనతో ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడినా కూల్ గా ఉండేవాడు, కానీ ఇప్పుడు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎవరితోనే మాట్లాడనివ్వట్లేదు. సో ప్రసాద్ కి అనుమానం వచ్చింది. సో ఓన్లీ అనుమానం వల్ల ఇద్దరు విడిపోవడం జరిగింది. నీకు పక్కా డౌట్ ఏం లేదా ఆయన మీద? ఏం లేదు. అంత బాగా నమ్ముతున్నావు ఆయన్ని? నమ్మినా కదా మేడం, నమ్మే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కదా. మరి నమ్మిచ్చి నేను పంపించేశాడు కదా మరి. అదే కదా. సో నీ మీద వ్యామోహం తీరిపోయింది అనుకోవచ్చా? అట్లా ఏం లేదు, అతనికి కూడా నేనంటే ఇష్టం, కానీ సంథింగ్ ఏదో జరిగింది మధ్యలో. నువ్వేమనుకుంటున్నావు అంటే ఏం జరగవచ్చు అని నువ్వు థింక్ చేస్తున్నావు? అదే అర్థం అవ్వట్లేదు మేడం. ఏదో ఒకటి ఆలోచన వస్తుంది కదా నా బిహేవియర్ లో చేంజ్ రావడానికి. ఎప్పుడు లేని నీ లైఫ్ లో ఇద్దరు ఇష్టపడి చేసుకున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు కలిసి ఉండేటప్పుడు నేను పలానా చేస్తే నాకు నచ్చలేదు, దాని వల్ల వచ్చింది, అట్లాంటి వస్తాయి కదా. పలానా వ్యక్తితో నేను మాట్లాడడం వల్ల నాకు నచ్చలేదు, ఎక్కడ నచ్చలేదు, ఏ మాటకు నచ్చలేదు. ఫ్రెండ్స్ తోనే మాట్లాడొద్దు, మంచోళ్ళు కాదు వాళ్ళు. సరే దానికి వెళ్ళిపోవడం ఎందుకు? సరే చేసుకుంటానులే చెప్పినట్టు. భార్య కొంతకాలం కొట్టుకోవడం మరీ పద్దాక కొట్టడం కాదు, కానీ ఎప్పుడోసారి అట్లా చేసుకున్నాడు కదా, అంత చిన్నదానికి ఎందుకు నువ్వు వెళ్ళిపోవడం? 3, 4, 5 times అట్లా కొట్టాడు. ఓకే, అట్లా ఎట్లా కొట్టేవాడు? బాగా చిత్రహింస చేసేవాడా? బెల్ట్ తోని పీక ఇసుకోవడం, కొట్టడం చేస్తే నేను వెళ్ళిపోయినా. నీకు ఎవరికి చెప్పుకోవడానికి లేదు కాబట్టి ఛాన్స్ లేదు. ఎందుకు అంత చిత్రహింస పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రేమించిన అమ్మాయిని?
ఏదో తెలియదు మరి కారణం అయితే. డ్రగ్స్ ఏమైనా వాడతాడా? ఆహా. క్యాబ్ డ్రైవర్ తను, ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో నీకన్నా తెలుస్తుందా? ఏం తెలియదు కదా. సో అటువైపు నుంచి నువ్వు ఏం పరిశీలించకుండా సరే కొంతకాలం పోనీ బయటకన్నా వెళ్లకుండా ఉంటానులే ఇంట్లో, సో నువ్వు చెప్పినట్టు వింటానే అని కొద్దిగా సర్దుకుపోయినా అయిపోయేది. చెప్పాను మేడం తనకి, నేను చెప్పినా కూడా తను అలానే ప్రవర్తిస్తుండే. అది అర్థం కాకనే నేను వెళ్ళిపోయా, ఎందుకు అట్లా చేస్తుండో ఏందో అని. ఫ్రెండ్స్ ఎవరో మంచోళ్ళు కాదు, వాళ్ళతో మాట్లాడొద్దన్నాడు. ఎందుకు మంచోళ్ళు కాదు అంటే ఇంతకు ముందు ఆయనతో క్యాబ్ లో వచ్చిన వాళ్ళేనా? వాళ్ళే. ఎందుకు అప్పుడు మంచిగా ఉన్న అమ్మాయిలు ఇప్పుడు ఎందుకు మంచోళ్ళు కాదు? నీ క్యారెక్టర్ వేరు, వాళ్ళ క్యారెక్టర్ వేరు, ఎందుకు వద్దు అన్నట్టు. అంటే ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? ఎట్లుంటారో, జనరేషన్ బాగాలేదు కదా, అందరికి దూరంగా ఉండాలి, ఎవరితో మాట్లాడొద్దు. ఆయనతో కూడా మాట్లాడొద్దు కదా నువ్వు. అవును కదా, అంతే. ఫస్ట్ వాళ్ళే కదా ఫ్రెండ్స్, దాని తర్వాత ఆయన పరిచయం అయ్యాడు. నేను అదే అన్నా, మీరు మధ్యలో వచ్చారు కదా, ఫస్ట్ వాళ్ళే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాళ్ళకి కనీసం పేరెంట్స్ చెప్పుకోకుండా ఫ్రెండ్స్ కన్నా చెప్పుకుంటాను కదా, ఇట్లా ప్రపోజ్ చేసిండు చేసుకోవాలనుకుంటున్నా అని. అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు మంచిగా కనపడ్డారు, ఇప్పుడు వాళ్ళు నచ్చట్లేరు. వచ్చి అడగాల్సింది, ఏంట్రా ఇంత నమ్ముకొని వచ్చిన అమ్మాయిని మోసం చేస్తావు నువ్వు, అట్లా సరే ఓకే వద్దనుకున్నారు, నువ్వైనా సర్లే ఇంకా పెళ్లి చేసుకున్నావు, నాకు ఫ్యామిలీ ఉంది అనేసి నువ్వు సైలెంట్ ఉన్నావా? నువ్వు మాట్లాడవు వాళ్ళతో ఆయన వద్దన్నా కూడా? నేను అంటే వర్క్ పర్పస్ మీద మాట్లాడా అంతే. ఇప్పుడు తీసుకెళ్లేదే నేను ఒక 10 మెంబర్స్ని 5 మెంబర్స్ని వర్క్ని బట్టి తీసుకెళ్తాను నేనే. మాట్లాడాలి కదా మరి, ఇప్పుడు తీసుకెళ్ళాలంటే ఎంతమంది రావాలి, ఎన్ని అవర్స్ ఉంది జాబ్, మాట్లాడాలి కదా. దాని చెప్పావా ఈ విషయం? తెలుసు తనకి. ఆయన ఏమన్నాడు? వద్దు ఇంట్లో ఉండమన్నాడు? ఏం లేదు వెళ్ళు, కానీ అంత అవసరం ఏముంది మాట్లాడాల్సిన అంటే. ఇప్పుడు వర్క్ నైట్ డ్యూటీ ఉంటే 10 o'clock అట్లా సార్ వాళ్ళు ఫోన్ చేసి ఈ టైంకి ఇంతమంది కావాలమ్మా అని చెప్తారు. వాళ్ళకి చెప్పాలి కదా, నేను రెస్పాన్స్ ఇస్తానే కదా మళ్ళీ రేపు నాకు జాబ్ చెప్పేది వాళ్ళు ఏదైనా వర్క్ గురించి. నిజమే, తాగొచ్చే భర్తతో అయినా ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్ల అనుమానం ఉన్న భర్త దగ్గర ఎప్పటికీ ఉండలేదు. కరెక్టే అది. కానీ నిన్ను అనుమానించాడు కానీ నువ్వు అటువైపు నుంచి అనుమానించలేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని. అక్కడ తప్పు చేసినావు, వచ్చేసావు సమ్మగా ఇట్లా. ఎందుకు నువ్వు వచ్చిన తర్వాత కాల్స్ చేయడము, మళ్ళీ మెసేజ్ చేయడము, ఎందుకు వెళ్ళిపోయావు? ఏం లేదు. ఏం చేయలేదా? వెళ్ళిపోయినావు కదా నీ ఇష్టాంతరంగా, సరే నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేసేసాయి అని అట్లా చేస్తారబ్బా. పెళ్లి చేసుకున్నారు కదా మీరు, లవర్స్ అయితే మీ ఇష్టం ఎప్పుడైనా విడిపోవచ్చు, బట్ పెళ్లి చేసుకున్నారు కదా. అదొక్క మాట అనేసింది అంతే. నువ్వేమన్నావు దానికి? అదేంది మరి నువ్వేం మాట్లాడవా, నేను కొట్టడం తిట్టడం కాదు కదా, పెళ్లి చేసుకున్నాక అట్లా వెళ్ళిపోతే అట్లనే వదిలేస్తావా నువ్వు అని నేను అన్నా. అంటే ఇంకా అది నీ ఇష్టం, నీ వాళ్ళు వద్దు అని చేసుకొని ఇప్పుడు మళ్ళీ నువ్వు అలానే ఆలోచిస్తున్నావు కదా. నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటే తల్లిదండ్రులు తెలియకుండా చేయడం వల్ల నువ్వు ఇన్ని అనుభవించాల్సి వచ్చింది. అక్కడ ఎవరు మాట్లాడే దిక్కు లేదు, నీకు అర్హత లేదు. సో వాడి ఇష్టం అయిపోయింది, అక్కడ నువ్వే ఇచ్చావు ఛాన్స్. సో ఓకే, అది నీ తప్పే, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. నీ సొంత డెసిషన్ అది, నీ ఇష్టంగా లవ్ చేసావు, సొంతంగా పెళ్లి చేసుకున్నావు, నానా పాటలు పడ్డావు, బయటకు వచ్చావు. ఓకే, ఫ్రీయే కదా, ఇప్పుడు హ్యాపీయే కదా, ఇంకా వాడు అవసరం లేదనుకుంటున్నావు కదా. ఏం లేదు మేడం, కావాలి నాకు, కొట్టినా తిట్టినా కావాలి, ఇష్టపడి చేసుకున్నా కదా.